అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలము గడుతురు పంచాయతీలో బొడ్డుమామిడిలో ఈరోజు నేనైతే రావడం అయితే జరిగింది. ఈ గ్రామంలో అయితే చాలా సమస్యలు అయితే ఉన్నట్టుగా గ్రామస్తులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి సమస్యలు, ఆధార్ కార్డులు సమస్యలు అయితేనేమి కొంతమంది పిల్లలకైతే లేదని చెప్పి అంటున్నారు. అలాగే పిఎం జన్మన్ గృహాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు అయితే శాంక్షన్ అయితే అవ్వలేదు, అది కేవలము రోడ్డు లేకపోవటం వల్లనే అని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అలాగే మాకు ప్రధానమైనటువంటి ఒక సమస్యలు మంచినీరు సమస్య అయితే, రెండోది రహదారి. ఈ రహదారి విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. వర్షాకాలం వచ్చినప్పుడు, ఎండాకాలం అయినప్పటికీ మేము చాలా 18 కిలోమీటర్ల దూరములో నడిచి వెళ్ళి మేము ఏదేమైనా చిన్నపిల్లలకి కావచ్చు అంగన్వాడీ మిడ్ మిల్స్ ఏదైతే ఉందో దానిని మేము బర్సింగి అనేటువంటి గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి గ్రామస్తులు అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, నాయకులు ఈ గ్రామ విషయంలో స్పందించి ప్రతి ఒక్క సమస్య ఏదైతే ఉందో అది ఈ గ్రామంలో ఉంటున్నటువంటి ప్రజలకి తీర్చాలని మేమైతే కోరుకుంటున్నాం. ఒక మారుమూల ప్రాంతము. ఈ యొక్క గ్రామాలు బొద్దులపలుకు, బొడ్డుమామిడి, జోడుమామిడి. ఈ ప్రాంతములలో సరైనటువంటి రహదారి లేక ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈరోజు ప్రత్యేకంగా మీకు చూపించాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. చూడండి, చిన్న బాట అయితే కనబడుతూ ఉంది మా వెనకాల నుంచి, మేము వీడియో తీస్తున్నటువంటి ఒక వెనకాల నుంచి. ఇక్కడ నుంచే వారపు సంతలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి రావాల్సి ఉంటుంటుంది అనమాట. ఎంత అడవిగా కూడా ఉందో. ఒక గంటలో మేము ఆ గ్రామానికి చేరుకుంటాము. అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఆ రహదారిని శాంక్షన్ చేసి సరైనటువంటి రోడ్డు సౌకర్యాన్ని గ్రామస్తులకు కల్పించాలని మేమైతే కోరుకుంటున్నాం. సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం బొడ్డుమామిడి గ్రామంలో ఈరోజైతే మేము రావటం అయితే జరిగింది. ఈ గ్రామాన్ని మేము సందర్శించగా చాలా సమస్యలు అయితే వెలుగులోనికి అయితే రావడం అయితే జరిగింది. వాటర్ సమస్య, రెండవది రహదారి విషయంలో సమస్యలు, అలాగే ఈ గ్రామంలో సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అలాగే పిల్లలకి వచ్చేటువంటి అంగన్వాడీ మిడ్ మిల్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తీసుకొని రావడానికి వాళ్ళు బర్సింగి అనేటువంటి గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంది. అది కూడా కాలినడకతో. ఇక్కడ చాలా మంది పిల్లలైతే ఉన్నారు, అంగన్వాడీ పిల్లలైతే. ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల లిస్ట్ అంతా కూడా వీళ్ళకి గిరిపోసన కింద మాత్రమే గ్రామానికి ఒక అంగన్వాడీ ఆ పిల్లలకి పోషకమైనటువంటి ఆహారాన్ని పంపిస్తున్నారు తప్ప ఈ గ్రామంలో ఎటువంటి గిరిపోసనగా కింద కూడా ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి అయితే గవర్నమెంట్ అయితే రాయితీని అయితే అందించడం అయితే లేదు. ఈ గ్రామంలో ప్రధానంగా చిన్నపిల్లలకి పోషణాహారకరంగా అంటే పంపిణీ చేయడం కొరకు మినీ అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. రహదారి అయితే మాకు చాలా అవసరము. మేము ప్రతి నెల సుమారుగా ఏంటంటే 30 కిలోమీటర్లు దూరం వెళ్ళి మేము వారపు సంతలు కూడా మేము చేయవలసి వస్తూ ఉంది. అటు జీమాడుగులు వెళ్ళాలన్నా, అటు లంబసింగి వెళ్ళాలన్నా, అలాగే కొత్తకోట వెళ్ళాలన్నా మాకు చాలా దూరమే మాకు వారపు సంతలు అయితే. కాబట్టి మాకు ఏదేమైనా సరే కానీ మేము జీమాడుగులు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులమే కాబట్టి మమ్మల్ని గుర్తించి అధికారులు మాకు రహదారి శాంక్షన్ చేయాలని గ్రామస్తులు అయితే కోరడం అయితే జరిగింది. అలాగునే చిన్న పిల్లలు అయితే ఉన్నారు, కొంతమందికి అయితే ఆధార్ కార్డు కూడా లేదు అని చెప్పేసి అయితే స్థానికులు తెలియజేశారు. కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా మాకు మంచినీరు సౌకర్యము, రోడ్డు సౌకర్యము, చిన్నపిల్లలకి అంగన్వాడీ మినీ సెంటర్ మాకు కావాలి అంటూ మా గ్రామంలోనే ఒక వ్యక్తిని, చదువుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళు నియమించి ఆ మినీ సెంటర్ని ఏర్పాటు చేసి మాకు ఇటువంటి ప్రభుత్వ పథకాన్ని మా గ్రామానికి కూడా అందేలా చెయ్యాలని గ్రామస్తులు అయితే కోరడం అయితే జరిగింది.